హాయ్ హలో నమస్తే బీఆర్కే న్యూస్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగాల్ మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ట్యూస్డే ఒక న్యూస్ జరిగింది మేడం. అంటే కాశ్మీర్లో సంఘటన అందరికి తెలుసు అది. సో చాలా దారుణంగా, అతి దారుణంగా చంపినారు. ఒక 26 మందిని చంపి దారుణం అనే కంటే ఇంకా ఏదన్నా ఇంకొక వర్డ్ అంతకంటే ఉంటే అంతకన్నా ఉంచుకోవచ్చు. యూస్ చేయొచ్చు. సో అసలు అలా చంపడానికి మనిషి ఎలా వచ్చింది? అందులో కూడా ఏంటంటే ఆధార్ కార్డ్ చూసి మీరు హిందువులా కాదా, అవును. ముస్లింలా కాదా, ఇది ఎందుకు మేడం? అసలు ఈ ఈ ఈ కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు దీనికి? అంటే మీరు అన్నట్టుగా ఇది అతి దారుణమైన ఇది సిచ్యుయేషన్ అండి. ఇంకా అంటే మనము ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోజులు మళ్ళీ ఈ సంఘటన జరగకూడదనే నేనైతే కోరుకుంటాను. మళ్ళీ ఎప్పుడు మనం దీని గురించి అసలు మాట్లాడకూడదు. అంత అంటే భయానకమైన సంఘటన జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనిషి అన్న ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన సంఘటన ఇది. ప్రతి ఒక్కరికి మనకి బాధతో అంటే మన ఇంట్లో జరిగిన సంఘటనలాగా నేను ట్రిప్కి వెళ్తున్నాను 2 రోజులలో ఇంటికి వస్తానని చెప్పిన వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు ఉండిపోయి వాళ్ళ కళ్ళెదురుగా కాల్చినప్పుడు ఒకసారి మనం ఊహించుకుంటే నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే మనకు చాలా భయం వేస్తున్నది. సో మనకు బాధతో కళ్ళల్లో నీళ్ళు రావట్లేదండి, కోపంతో కళ్ళల్లో నిజంగా నిప్పులు వస్తున్నాయి అన్నమాట. అట్లాంటి సంఘటన ఇది. ఈ సంఘటన జరిగినప్పుడు దాదాపు ఒక 70-80 మంది ఉన్నారండి అక్కడ. ఎంతమంది అంటే కౌంట్ కరెక్ట్గా తెలియదు. సో వాళ్ళందరూ జనరల్గా ఈ కాశ్మీర్లో ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఇదొక పర్యాటక ప్రదేశం. దీనికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. ఈ టూరిస్టులు ఎప్పుడు వస్తారంటే ఏప్రిల్, మే, జూన్ వరకు వస్తుంటారు. అంటే ఇప్పుడంతా పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కదా అనేసి చాలామంది ఈ ప్రదేశాన్ని చూడడానికి వస్తారు. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. అంత చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక లోయలో ఇది అంటే లోయతో కప్పబడి ఉంటుంది. ఆ లోయలో దగ్గరే ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్. సో అందరూ జనరల్గా టూరిస్టులు ఎందుకు చూస్తారండి, అందరూ వస్తారు, చాలా సంతోషంగా గడుపుతామని వచ్చారు. మొన్న ట్యూస్డే రోజు 22nd రోజు అట్లాగే చాలామంది పర్యాటకులు వచ్చారు. అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి ఎవరి మటుకు వాళ్ళు ఆహ్లాదంగా టైం గడుపుతున్నప్పుడు దాదాపు 3:30-4 మధ్యలో ఒక 7 మంది అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నంబర్. 7 మంది వచ్చారు. 7 మంది వచ్చిన తర్వాత అందులో దాదాపు ఒక 5 మంది పాకిస్తాన్కి చెందిన వాళ్ళని, 2 మాత్రము లోకల్ వాళ్ళని మనకు అందిన సమాచారము. అంటే దట్స్ ఓన్లీ డౌట్. సో వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ రాగానే ఫస్ట్ ఐడి కార్డ్స్ చూశారు. ఐడి కార్డ్స్ చూసి ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారంటే ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చినప్పుడు పర్యాటకులు ఏమనుకుంటారంటే సరే ఏదో సెక్యూరిటీ వాళ్ళు కదా, ఆర్మీ వాళ్ళు కదా అంటారు. కానీ ఎవరైనా కూడా ఒక సామాన్యుడు పొడి నువ్వు నిజంగానే ఆర్మీవా లేకపోతే కాదా అనేది మనం ఎవరిని అడగం. మనం కూడా ఎంతోమంది రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు వాళ్ళు కలుపుతుంటారు. అతన్ని పిలిచి నువ్వు నిజంగా పోలీసా కాదా అని ఎవరు అడగరు. సో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఎవరైనా సరే మీరైనా నేనన్నా మనం అనుకుంటాం ఆర్మీ వాళ్ళు కదా, వీళ్ళందరూ ఇక్కడ పహారా కాస్తున్నారని అనుకున్నారు. అందులో ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిందంటే ఆడవాళ్ళు పక్కకి వెళ్ళిపోండి, పిల్లలు పక్కకి వెళ్ళిపోండి అనేసి మగవాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి అందులో ముస్లిమ్స్ను మాత్రమే పక్కకు పంపించేసి హిందువులను మాత్రమే మరీ ఐడెంటిఫై చేసి ఓకే వాడు హిందూ అని తెలుసుకున్న తర్వాత కర్కశంగా ఏమాత్రము అంటే దాక్షిణ్యం లేకుండా కాల్ చేశారనమాట. అంటే ఒక జంట అండి, 16వ తారీఖు వాళ్ళకి పెళ్ళయింది, 19వ తారీఖు రిసెప్షన్ అయింది, వాళ్ళు హనీమూన్కి వచ్చారు. కళ్ళ ఎదుటే ఆ భర్తను కాల్ చేశారు. ఆమె షాక్లో ఏం జరిగిందో అర్థం కాక ఆ శవాన్ని పక్కన కూర్చొని హృదయ విదారకంగా ఏడుస్తుంది. అలాగే ఒక 4-5 ఫ్యామిలీస్లో ఓన్లీ మగవాళ్ళని మాత్రమే చంపారు. ఒక ఆవిడ ఏమనిందంటే మా భర్తను చంపేశారు కదా, నన్ను మా పాపను కూడా చంపేయంటే వెళ్ళి మోదీని అడుగని చెప్పారు వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ సమాధానము ఎలా ఉందంటే ఎవరి మీద మీరు అంటే మీకు గవర్నమెంట్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో చేయాలి. జనరల్గా ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద, తర్వాత ఇట్లాంటి దాడులు ఎవరి మీద జరుగుతారు, ఆర్మీ వాళ్ళకి జరుగుతాయి. అంటే మామూలుగా ఇలాంటి సామాన్య ప్రజల మీద జరిగింది మాత్రం
నాకు తెలిసి ఇదే ఫస్ట్ అన్నమాట. సో పర్యాటక అంటే జనరల్ ఎందుకు చేశారంటే జనరల్గా కాశ్మీరు వాళ్ళు ఈ కాశ్మీర్ అనే ప్రదేశం ఓన్లీ టూరిస్టులకు అట్రాక్ట్ చేసే ప్రదేశము. వీళ్ళ ఆదాయం అంతా ఈ టూరిస్టుల మీదనే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టూరిస్టులను ఆపేసి టూరిస్టులను భయానకంగా చేస్తే వీళ్ళు ఫైనాన్షియల్గా తగ్గిపోతారు, మళ్ళీ మనకు సరెండర్ అవుతారనే ఉద్దేశంతో విచక్షణ రహితంగా దాదాపు 27 మంది చనిపోయారండి. ఆ నంబరు 27 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. కాళ్ళు పట్టుకొని వదలమని అడిగినా కూడా వాళ్ళు వదలలేదు. సో ఒక ప్రొఫెసర్, అస్సాం నుంచి ఒక ప్రొఫెసర్ వస్తే అతన్ని అడిగారనమాట, వీళ్ళది కల్మాన్ అని ఉంటుంది, సో అది చదవమంటే అతను చెప్తే అతను వదిలేశారనమాట. అంటే ఎంత మత పిచ్చి ఉందో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మత ఆచార్యాలు పాటించే వాళ్ళని మాత్రము వదిలేశారు. అంటే ఇప్పుడు అతను ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ ముస్లిం, అతన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పారని. ఇతను చదవమంటే చదివారు, ఏది చెప్పమంటే చెప్పాడు. సో అందుకని అతను ప్రాణాలతో బయటపడ్డారు. సో ఐడెంటిఫై చేసి హిందూ అని కనుక్కొని పేరు 2-3 సార్లు నిర్ధారించుకొని విచక్షణ రహితంగా అక్కడే అంటే AK-47 యూజ్ చేశారు. దాదాపు 72 రౌండ్స్ చేశారండి. 72 రౌండ్లు కాల్చారనమాట ఒక్కొక్కరిని. అంటే వాళ్ళు ఎంత మతోన్మాదులు అంటే చంపేటప్పుడు ఏం చేశారంటే అల్లాహ్ అక్బర్ అని బిస్మిల్లా అని అన్నారనమాట. సో ఇది మనం కంపల్సరీగా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు అనిందే మనం చెప్పాం. ఇందులో ఏ మతాన్ని ఉద్దేశించి మనం మాట్లాడటం లేదు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళే మరి భుజాలు తడుముకోవాలి కదా. ఇంత జరిగినా కూడా ఇంతవరకు మాత్రము అంటే మతాలకు అతీతంగా, కులాల అతీతంగా ఇది జరిగింది అన్యాయము, సామాన్య ప్రజలను చంపకూడదు అని ఎవరు కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడలేదు. అంటే ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం అనుకున్నా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వాళ్లకు ఎటువంటి ఇది లేకుండా ఇంకా ఒక అతను అంటాడు, ఒక మతానికి సంబంధించిన అతను అంటాడు ఇది ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ అని అంటారు. ఫెయిల్యూర్ అని అతను అంటాడనమాట. అంటే ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ అంటే ఇంటెలిజెన్స్ కరెక్ట్గా లేకపోతే చంపేస్తారా మనుషులని? వాళ్ళకి ఏం సంబంధం చెప్పండి? వాళ్ళేదో 4 రోజులు గడపాలని వస్తే వాళ్ళని చంపేస్తే మీరు అంటే ఇది ఒక పిరికి పంత చర్య. అంటే మీరు ధైర్యంగా ఎదుర్కోలేక వీళ్ళను మీరు ఈ రకంగా మీరు చంపేశారు. సో ఒకటేంటండి, ఇది జరిగినంత మాత్రాన మనం ఎవ్వరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. దీనికి ప్రతిఫలంగా దీనికి ఇంత డబల్ తప్పకుండా మనం ఆలోచిస్తాము, తప్పకుండా వాళ్ళని తిరిగి మనము మట్టు పెడతాం. కాకపోతే ఏంటంటే ఈ కాశ్మీర్లో ఈ ఇన్కమ్ సోర్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు పర్యాటకులు రారు, మళ్ళీ పర్యాటకులకు రారు, వీళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది, వీళ్ళని ఈ రకంగా దెబ్బతీయాలి అని అనుకున్నారనమాట. సో దట్స్ ఓన్లీ టెంపరీనండి. ఎప్పుడైనా సరే అంటే న్యాయం అనేది తప్పకుండా, ఇప్పుడు ఇవాళ అన్యాయంగా మీరు చంపారు కాబట్టి ఇంతకింత కంపల్సరీగా వాళ్ళు అనుభవిస్తారు. ప్రతి ఒక్కరండి తల్లి పోయి, భర్త పోయి, తర్వాత పిల్లలకు తల్లి తండ్రి లేక, భార్యకు భర్త లేక ఇటువంటి నరకాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలియదండి. ఇంకా కొంతమంది దాదాపు 40 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది చనిపోతారో, ఎంతమంది ప్రాణాలతో ఇంటికి వెళ్తారో కూడా తెలియదండి. అంటే ఇది ఒక శ్మశానంలాగా తయారు చేశారనమాట. కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా అంటే చనిపోయారు అన్నా కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని చంపేశారు. సో ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే కూడా అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. తర్వాత ఏం చేయలేమా మనం ఏం చేశామని చెప్పేసి మన వాళ్ళను ఎందుకు ఇలా చంపారు అనేసి చాలా బాధ వేస్తుందండి. సో దీనికి కంపల్సరీగా మన ఇండియన్ ఆర్మీ, మన మోదీ గారు కంపల్సరీగా చర్యలు తీసుకుంటారు. వాళ్లకు నువ్వు కన్ను తీస్తే నిన్ను మొత్తం లేపేస్తాము అన్నట్టుగా వ్యూహరచన చేస్తున్నారు. చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. కంపల్సరీగా వాళ్ళకు ప్రతీకారం అనేది మనము అతి త్వరలో ఖచ్చితంగా ఇస్తాము. అట్ ది సేమ్ టైం మనం అందరం గొంతెత్తి అంటే ముస్లిం చనిపోయాడా, హిందూ చనిపోయాడా అనకుండా ప్రతి ఒక్కరికి అంటే
అంటారు కదా, అదేంటి మొండం మీద తలకాయ ఉండే ప్రతి ఒక్క మనిషి దీన్ని తప్పకుండా బయటకొచ్చి ఖండించాలండి. ఇది అన్యాయము, ఇలా చేయకూడదు అనేది తప్పకుండా చేయాలి. ఇంతవరకైతే ఎవరూ రాలేదండి. సో హిందువులను మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? హిందువులు మీకేం పాపం చేశారు? హిందువుల వల్ల మీరేం నష్టపోయారు? మీరు చేసే అరాచకాలన్నిటికీ హిందువులకు ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. సో భగవంతుడిని నమ్ముకున్నారు కాబట్టి, సరే భగవంతుడు ఉన్నాడు కదా, మనం ఎందుకు వీళ్ళకి అన్యాయం చేసి, వాడు కొట్టాడు, నేను ఇంకా కొంచెం వెయిట్ చేస్తామనే మనస్తత్వం. కానీ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మాత్రం ఎవ్వరు ఊరుకోదలుచుకోరండి. కంపల్సరీగా దీనికి ఇంతకింత తప్పకుండా మనము నెక్స్ట్ అది రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీగా ఇస్తాము. సో దీనికోసం అని చెప్పేసి అంటే చనిపోయిన వాళ్ళందరికీ అంటే ఆత్మశాంతి కాదండి, ఇది వాళ్ళకి వీర మరణం పొందినట్టు అనమాట. సో వాళ్ళు మన కోసము అంటే వాళ్ళని ఎవరినో టార్గెట్ చేసి వాళ్ళని చంపారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు వీరమరణం పొందినట్టే అని నేను అనుకుంటాను. సో వాళ్ళ కుటుంబాలకు అందరికీ భగవంతుడు వాళ్ళు లేని లోటు తీర్చుకుండేలాగా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. ఇక్కడ ఏంటంటే అసలు ఒక భారతీయులుగా అలాగే మనం ఉన్నాం కాబట్టి, సో దీని గురించి చాలామంది ముందుకు రావాలి, దీని గురించి రావాలండి. జస్టిస్ అడగాలి, ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక శిక్ష పడేలాగా చేయాలి. ఏదో ఒక శిక్ష కాదండి, చాలా భయంకర. అంటే ఇంకొకసారి భారతీయుల వైపు కన్నెత్తి చూడాలన్నా, వాళ్లకు కలలో కూడా ఒక అన్యాయం చెయ్యాలని వాళ్ళు ఆలోచించినా కూడా వాళ్ళు అంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా మనము తప్పకుండా వాళ్లకు ఈ గుణపాఠం అనేది చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మనం ఇప్పుడు పోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మనం అందరం కోరుకుందామండి. థ్యాంక్ యూ.